భర్త: ఏంటి ఇంత పొద్దెక్కిన పిల్లాడికి స్నానం చేయించలేదు? భార్య: అయ్యో కోప్పడకండి, రోజు ఎవరో ఒకరు ఎన్నికల ప్రచారం కోసం వస్తూ పిల్లాడికి స్నానం చేయించి వెళ్తున్నారు. ఇవాళ ఎవరైనా రాకపోతారా అని ఎదురు చూస్తున్నాను. అత్తారింటికెళ్ళి తినకుండా వచ్చే అల్లుడు ఉంటాడేమో కానీ పుట్టింటికి వెళ్ళి అత్తపై ఫిర్యాదు చేయని కూతురు మాత్రం ఉండదు. భార్య: మన పిల్లదానికి తెలుగు మాట్లాడడం చదవడం ఏది రాదని నాకెందుకో బెంగగా ఉందండి. భర్త: నువ్వెందుకంత ఫీల్ అయిపోతున్నావోయ్, నాకేం అర్థం కావటం లేదు. అది ఏ టీవీ యాంకర్గానో సక్సెస్ అవుతుందిలే. అపర్ణ: స్వామి నదికి పోలేదా? రమేష్: లేదు, సమ్మర్ కదా, ఎండకు నది ఎండిపోయింది డియర్. టీచర్: మీ నాన్న పేరేంటి? తెలుగులో మాట్లాడొద్దు, ఇంగ్లీష్లోనే చెప్పు బంటి. బంటి: రైస్ పీస్ కింగ్ టీచర్. టీచర్: అదేం పేరు? బంటి: తెలుగులో నూకరాజు టీచర్, మీరు ఇంగ్లీష్లో చెప్పమన్నారుగా. కొడుకు: భయంగా ఉంది బాబాయ్, ప్రేమలో ఓడిపోతానేమోనని. బాబాయ్: పిచ్చోడా, ప్రేమలో గెలిస్తే ఏముందిరా, మహా అయితే పెళ్ళవుతుంది. ఒక్కసారి ప్రేమలో ఓడిపోయి చూడు, బయట ప్రపంచం ఎంత అందంగా ఆహ్లాదంగా ఉంటుందో తెలుస్తుంది. రాము రోజు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తున్నాడు. బాస్: రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నావు, ఏం చేస్తున్నావు ఈ టైం వరకు బయట? రాము: నా గర్ల్ ఫ్రెండ్ని కాలేజీలో డ్రాప్ చేసి వస్తున్నా సార్. బాస్: రేపటి నుంచి టైంకి వస్తే రా, లేకపోతే ఉద్యోగం మానేయి. రాము: ఓకే సార్, రేపటి నుంచి మీ అమ్మాయిని మీరే కాలేజీలో డ్రాప్ చేసి రండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.